మాల వేసుకున్న తర్వాత ఎలా ఉండాలి? అసలు మాల వేసుకునేటప్పుడు చేయవలసినటువంటి నియమాలు ఏంటి? ఇప్పుడు మాల ఎందుకు వేస్తారంటే పూర్తిగా తనలో ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకారాలు అనేటివి పక్కన పెట్టేసి 11 రోజులు, ఒక 21 రోజులు, 41 రోజులు అనేటివి పూర్తిగా వాళ్ళు ఏ దేవుడికైతే మాల వేస్తారో వాళ్ళు పూర్తిగా వాళ్ళు వేసినటువంటి మాల యొక్క దేవుడికి అసెండ్ అయిపోతారు. అది అండి అసలైన మాల యొక్క అర్థం అనేది. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మాల వేసినప్పుడు మొబైల్ చూడడము, తర్వాత ఇవన్నీ ఎలాగుంటాయంటే జస్ట్ వాళ్ళు ఒక పూజ చేసినప్పుడు ఒకటే మాలకు సంబంధించిన భక్తి భావంలో ఉంటారు. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్ అనేది అలవాటు పడిపోతున్నారు. భక్తి అనేది అలా ఉండకూడదండి. మీరు ఇందాక అడిగారు మన పూర్వం వాళ్ళు మాల వేస్తే చాలా పద్ధతిగా జెన్యున్గా ఉండేవాళ్ళని. నిజమైన మాల అంటే అదేనండి. అప్పుడు చూస్తే మనము వాళ్ళు 4ంటికి నిద్ర లేచేవాళ్ళు, ఒక పూటే భోజనం చేసేవాళ్ళు, మళ్ళీ ఎప్పుడు ఉదయం 7:30 లోపు డిన్నర్ చేసేసి పూర్తిగా భక్తి భావానికి అంకితం అయిపోయేవాళ్ళు. మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే చూడండి, మాల వేసిన వాళ్ళు మన ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు. పూర్తిగా ఊరు బయట ఒక టెంపుల్ ఉంటే మాల వేసిన వాళ్ళంతా అక్కడ ఉండేవాళ్ళు. ఎందుకంటే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా ఆ యొక్క భక్తి భావంలో ఉండిపోతారు. మాల వేసినప్పుడు ఇంట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే పూజ చేసినప్పుడు ఒకటే భక్తిలో ఉంటారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనం ఎంత మాల వేసినా, ఎంత దైవ భక్తిలో ఉన్నా కూడా సమస్యలు, తర్వాత ఈ ఫ్యామిలీలో అనేటివి అన్నీ గుర్తొస్తుంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం వేసిన మాలకు ఇంపార్టెంట్ ఉండదు.